ఒకసారి గౌతమ్ బుద్ధుడి దగ్గరికి కోపం, అహంకారం నిండిన ఒక వ్యక్తి వచ్చాడు. అతడు బుద్ధుడితో చాలా కోపంగా, అవమానంగా మాట్లాడతాడు. కానీ బుద్ధుడు మాత్రం నిశ్శబ్దంగా, చిరునవ్వుతో ప్రశాంతంగా అలాగే కూర్చుని ఉంటాడు. ఆ వ్యక్తి బుద్ధుడు నిశ్శబ్దంగా కూర్చుని ఉండడం భరించలేకపోతాడు. తాను ఎంత తిట్టినా స్పందించకపోవడంతో చాలా ఆశ్చర్యపడతాడు. అప్పుడు బుద్ధుడే మాట్లాడతాడు. నువ్వు నాకు ఏదైనా కానుక ఇస్తే అది నేను తీసుకోకపోతే అది ఎవరికి చెందుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఆ కానుక ఇచ్చింది నేనే. కాకపోతే దానిని మీరు తీసుకోకపోతే అది నాకే సొంతం అవుతుందని చెప్తాడు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు చిరునవ్వుతో, సరిగ్గా అలాగే. నువ్విచ్చిన కోపాన్ని నేను తీసుకోలేదు. అది నీదే. నువ్వు తీసుకొని వెళ్ళు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి సిగ్గుతో గౌతమ్ బుద్ధుడిని క్షమించమని కోరుతాడు. మనల్ని ఎవరు అవమానించినా మనం దానిని అంగీకరించకపోతే అది మన మీద ఏమాత్రం ప్రభావం చూపించదు. శాంతమే గొప్ప ఆయుధమని మనం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.